అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏకతా దివస్. తెలుసా ఎందుకు జరుపుకుంటాం? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దాదాపు 562 సంస్థానాలు భారతదేశంలో విడివిడిగా ఉండే. హైదరాబాద్, జూనాగఢ్, కాశ్మీర్ లాంటి సంస్థానాలు కూడా భారత సమైక్యలో కలవడానికి వెనుకడుగు వేస్తున్నప్పుడు పాకిస్తాన్లో చేరాలన్నా, ఇటు భారత్లో ఉండాలన్నా అని కొన్ని, మేము స్వతంత్రంగానే ఉంటామని ఇంకొన్ని. కానీ ఒక మనిషి ధైర్యం, దౌత్యం, క్రమశిక్షణ ఆ అన్నింటినీ ఒక్క త్రివర్ణ పతాకం కిందికి చేర్చాయి. ఆ మహానుభావుడే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బిస్మార్క్ అని పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతిని 2014 నుండి జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈయన దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తేవడమే కాదు, రాజ్యాంగ రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించింది. రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడిగా, ప్రాథమిక హక్కులు, మైనార్టీలు మరియు గిరిజనుల సలహా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాదు, ఈయన అధ్యక్షతన 1931లో కరాచీలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ప్రాథమిక హక్కుల తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. ఇది మన రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్కి పునాది వేసింది. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున 182 మీటర్ల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం విగ్రహం కాదు, ఒక మనిషి ఐక్యతపై విశ్వాసానికి ప్రతీక. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ జై హింద్, జై భారత్.